దోస్తులారా, మీరెప్పుడైనా ఆలోచించారా? మీరు రోజూ మీ టీలో వేసుకొని తాగే ఆ చిన్న హరిత ఏలకుల గురించి. అదే ఏలకులు రోజూ కేవలం 2 దానాలు మాత్రమే తిన్నట్లయితే మీ శరీరంలో ఏని మార్పులు వస్తాయో. అవును, ఈ చిన్న ఏలకులు మీ జీర్ణక్రియ నుండి స్ట్రెస్ వరకు ప్రతిదీ మీద నిశ్శబ్దంగా పనిచేస్తుంది. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు చెప్తాను, రోజూ కేవలం 2 ఏలకులు తినడం మొదలుపెడితే మీ పొట్ట, గుండె, మెదడు మరియు మొత్తం ఆరోగ్యంపై దాని ప్రభావమేమిటో. అవును, వీడియోను చివరి వరకు చూడండి, శ్రద్ధగా చూడండి, ఎందుకంటే చివర్లో నేను మీకు ఏలకులతో కొన్ని అద్భుతమైన నూతన ఉపాయాలు, కొన్ని బెస్ట్ కాంబినేషన్లు చెప్తాను. అవి ఈ సాధారణ ఏలకులను రోజువారీ మందుగా మార్చేస్తాయి. దోస్తులారా, 30 నుండి 60 సంవత్సరాల వయస్సు వారిలో చాలామంది నాతో ఎప్పుడూ ఇలా అంటారు, డాక్టర్ సాబ్, పొట్ట ఎప్పుడూ బొద్దగా, బరువుగా అనిపిస్తుంది. కొందరు గ్యాస్, ఎసిడిటీ, బ్లోటింగ్ వల్ల ఎప్పుడూ ఇబ్బంది పడుతున్నామని చెప్తారు. స్ట్రెస్ అంత ఎక్కువగా ఉంది, నిద్ర పూర్తిగా రావడం లేదు. ఈ సమస్యలు ఒక్కరోజులో లేదా 2 రోజుల్లో రావు. ఇవి నెమ్మదిగా, క్రమంగా మీ లోపల ఏర్పడతాయి. నా 20 సంవత్సరాల అనుభవంలో నేను ఇలా చూశాను. కొన్ని చిన్న చిన్న రోజువారీ అలవాట్లు మీ ఆరోగ్యంపై చాలా చెడు ప్రభావం చూపుతాయి. మరికొన్ని మంచి ప్రభావం చూపి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఏలకులు అలాంటి మంచి అలవాట్లలో ఒకటి. ఇది మీ ఆరోగ్యంపై అద్భుతమైన ప్రయోజనాలు చేస్తుంది. మీరు విని తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు. ముందుగా పొట్ట గురించి మాట్లాడదాం. రోజూ 2 హరిత ఏలకులు నమిలితే మొదటి ప్రయోజనం మీ జీర్ణక్రియపై ఉంటుంది. ఏలకుల పని ఏమిటంటే జీర్ణాగ్నిని రగిలించడం. కానీ పొట్టలో మంట లేకుండా, ఎసిడిటీ లేకుండా. దీంతో గ్యాస్ తగ్గుతుంది, బ్లోటింగ్ తగ్గుతుంది, భోజనం తర్వాత భారంగా అనిపించదు. అంటే పొట్టలోని బరువు తగ్గుతుంది. ఆయుర్వేదంలో దీన్ని దీపన పాచన ఎఫెక్ట్ అంటారు. అంటే తిన్న ఆహారాన్ని సరిగ్గా విచ్ఛిన్నం చేసి శోషించడం. ఆలోచించండి, మీ జీర్ణక్రియ బాగుంటే అర్ధం రోగాలు అలాగే తగ్గిపోతాయి. ఎందుకంటే పెద్దలు చెప్పిన మాట సరైనదే. సమస్త రోగాలు పొట్టనుండే పుడతాయి. ఏలకులు తినడం వల్ల రెండవ పెద్ద ప్రయోజనం నోటి, దంత ఆరోగ్యం కోసం. దోస్తులారా, ఏలకులు కేవలం మసాలా మాత్రమే కాదు, ఇది న్యాచురల్ మౌత్ ఫ్రెషనర్ కూడా. మార్కెట్లో దొరికే మౌత్ ఫ్రెషనర్లలో ఆర్టిఫిషియల్ ఫ్లేవర్లు, చాలా షుగర్ ఉంటాయి. కానీ రోజూ 2 ఏలకులు నమిలితే నోటి దుర్వాసన తగ్గుతుంది, నోటిలోని బ్యాక్టీరియా కంట్రోల్లో ఉంటాయి. నోరు శుభ్రంగా ఉంటే జీర్ణక్రియ కూడా మెరుగుపడుతుంది. ఎందుకంటే జీర్ణక్రియ మొదలు నోటి కుహరం నుండే అవుతుంది. భోజనం తర్వాత ఎక్కువ నిద్ర వస్తుంది, చాలా సోమటిగా అనిపిస్తుంది, శరీరంలో బరువుగా అనిపించేవాళ్లకు కూడా ఏలకులు చాలా ఉపయోగకరం. ఏలకులు మైల్డ్ కార్మినేటివ్, అంటే గ్యాస్ను బయటకు తీసేందుకు సహాయపడతాయి. దీంతో పొట్ట తేలికగా ఉంటుంది, వికారం తగ్గుతుంది, జీర్ణక్రియ సున్నితంగా సాగుతుంది. ఇప్పుడు కాస్త గుండె గురించి మాట్లాడదాం. ఏలకులు యాంటీ ఆక్సిడెంట్లతో నిండి ఉంటాయి. ఇవి రక్త ప్రసరణకు సపోర్ట్ చేస్తాయి, స్ట్రెస్తో సంబంధమున్న బ్లడ్ ప్రెషర్ స్పైక్లను శాంతపరచడంలో సహాయపడతాయి. అంటే స్ట్రెస్ వల్ల బీపీ పెరిగితే దాన్ని తగ్గించడంలో హెల్ప్ చేస్తాయి. నేను ఇలా అనడం లేదు, బీపీ మందులను వదిలేసి ఏలకులు తీసుకోండి అని. అలా చెప్పడం లేదు. కానీ రోజువారీ అలవాటుగా తీసుకుంటే బీపీని కంట్రోల్ చేయడంలో బాగా సహాయపడతాయి. మీకు తెలిసినట్లు ఇప్పుడు స్ట్రెస్ చాలా ఎక్కువైపోయింది. బ్లడ్ ప్రెషర్ పెరగడానికి ఇది పెద్ద కారణమైపోయింది. ఏలకులు కూలింగ్ నేచర్తో ఉండడం వల్ల ఇక్కడ కూడా మంచి ప్రయోజనం ఉంటుంది. 5వ ప్రయోజనం శరీరాన్ని డీటాక్స్ చేయడం మరియు వాటర్ రిటెన్షన్ తగ్గించడం. చాలామంది ఉదయం లేచిన వెంటనే ముఖం బరువుగా, వాపుగా అనిపిస్తుంది, కళ్ల కింద పఫ్ఫినెస్ వస్తుందని చెప్తారు. దీనికి ప్రధాన కారణం వాటర్ రిటెన్షన్. ఏలకులకు మైల్డ్ డయూరెటిక్ ఎఫెక్ట్ ఉంది, అంటే శరీరం నుండి మూత్రం ఎక్కువగా బయటకు తీసే గుణం. దీంతో శరీరంలో అదనపు నీరు బయటకు వెళుతుంది. దీంతో ముఖంపై బరువు, వాపు, కాళ్లలో వాపు, శరీరం మొత్తం బరువుగా అనిపించడం తగ్గుతుంది. లివర్ ఫంక్షన్ కూడా మెరుగుపడుతుంది, శరీరంలో ఫ్రెష్నెస్ వస్తుంది. మీలో ఎంతమంది ఉదయం లేచిన వెంటనే అలసిపోయి ముఖంపై బరువుగా, వాపుగా అనిపిస్తుంది? కామెంట్లో తప్పక చెప్పండి, నాకు తెలుస్తుంది, నేను గైడ్ చేయగలను. దోస్తులారా, ఏలకులు పొట్ట కోసం మాత్రమే కాదు, మెదడు కోసం కూడా చాలా బాగుంది. ట్రెడిషనల్గా ఏలకులను మానసిక ఒత్తిడి తగ్గించడానికి ఉపయోగిస్తారు. అంటే ఎక్కువ మెదడు పనిచేసేవాళ్లు లేదా ఎప్పుడూ స్ట్రెస్లో ఉండేవాళ్లు రోజూ 2 ఏలకులు తినడం చాలా లాభదాయకం. దీంతో మైండ్ శాంతంగా ఉంటుంది, స్ట్రెస్ ప్రెషర్ తక్కువగా అనిపిస్తుంది. ముఖ్యంగా స్ట్రెస్ వల్ల నిద్ర సరిగ్గా రాకపోతే రాత్రి నిద్రపోయే ముందు ఏలకుల దూదం తాగితే నిద్ర బాగా వస్తుంది, స్ట్రెస్ కూడా తగ్గుతుంది. ఆయుర్వేదం ప్రకారం ఏలకుల రసం స్వీట్ మరియు పంజెంట్. ఇది వాతం మరియు కఫాన్ని బ్యాలెన్స్ చేస్తుంది. అతి ముఖ్యమైన విషయం, ఇది అమా టాక్సిన్స్ శరీరంలో పేరుకోకుండా చేస్తుంది. అమా తక్కువగా పేరితే శరీరం సహజంగానే తనను తాను హీల్ చేసుకోవడం మొదలుపెడుతుంది. ఏలకులు తీసుకునే సరళమైన మార్గం భోజనం తర్వాత నెమ్మదిగా నమిలి రసం పీల్చడం, లేదా దాని గింజలను పొడి చేసి లేత వెచ్చని నీటితో తీసుకోవచ్చు. భోజనం తర్వాత తీసుకోవాలనుకోకపోతే ఉదయం ఖాళీ కడుపుతో కూడా తీసుకోవచ్చు. దోస్తులారా, ఏలకులు తనంతట అదే చాలా శక్తివంతమైన మూలిక. కానీ దీన్ని కొన్ని ప్రత్యేక వస్తువులతో మిక్స్ చేసి కంబైన్ చేస్తే దాని గుణాలు మరింత గుణించబడతాయి. కొన్ని ప్రత్యేక సమస్యల్లో దీనివల్ల చాలా ప్రయోజనం ఉంటుంది.
ఉంటుంది. ఇప్పుడు కొన్ని విభిన్న సమస్యల కోసం ఏలకులతో బెస్ట్ కాంబినేషన్లు తెలుసుకుందాం. భోజనం తర్వాత పొట్ట బొద్దగా అనిపిస్తుంది, ఎక్కువ గ్యాస్ వస్తుంది లేదా ఎసిడిటీ, ఛాతిలో మంట ఉంటే ఏలకులు ప్లస్ సోంపు కాంబినేషన్ చాలా బాగా పనిచేస్తుంది. భోజనం తర్వాత ఒక ఏలకులు అరచంచా సోంపు తీసుకుని నమిలి తినండి. ఏలకులు జీర్ణక్రియను శాంతపరుస్తుంది, ఎసిడిటీ తగ్గిస్తుంది. సోంపు గ్యాస్ను బయటకు విడుదల చేస్తుంది, రెండూ కలిసి పొట్టను తేలిక చేస్తాయి. హై బ్లడ్ ప్రెషర్ మరియు ఆందోళన సమస్య ఉంటే ఏలకుల గింజలను ల్యూక్వామ్ వాటర్తో తీసుకోవడం బెస్ట్. ఉదయం లేచి 2 ఏలకుల గింజను తీసుకొని కొద్దిగా క్రష్ చేసి గోరువెచ్చని నీటితో మింగేయండి. దీంతో నరాలు శాంతమవుతాయి, సర్క్యులేషన్ మెరుగుపడుతుంది, స్ట్రెస్తో పెరిగే బీపీ స్పైక్స్ క్రమంగా తగ్గుతాయి. ఇది ఇన్స్టెంట్ మందు కాదు, కానీ రెగ్యులర్గా తీసుకుంటే ఖచ్చితంగా ప్రయోజనం ఉంటుంది. బ్రష్ చేసినా నోటి దుర్వాసన వస్తుంది, పక్కన కూర్చోడానికి ఇష్టపడరు అంటే టూత్ పేస్ట్ మార్చకండి. ఏలకులు ప్లస్ లవంగం కాంబినేషన్ మొదలుపెట్టండి. 2 యాంటీబ్యాక్టీరియల్. దుర్వాసన తగ్గడమే కాదు, గమ్స్ మరియు దంతాల ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. భోజనం తర్వాత ఒక ఏలకులు ఒక లవంగం నమిలి తినండి, నోటి దుర్వాసన పూర్తిగా తగ్గుతుంది. ఏలకుల సహాయంతో వెయిట్ లాస్ చేయాలనుకుంటే ఏలకులు ప్లస్ సినమన్, దాల్చిన చెక్క చాలా ఇంట్రెస్టింగ్. వెయిట్ పెరగడానికి ప్రధాన కారణం ఎక్కువ స్వీట్ తినడం. ఏలకులు ప్లస్ దాల్చిన చెక్క కలిపి తీసుకుంటే స్వీట్ క్రేవింగ్స్ తగ్గుతాయి, మెటబాలిజం మరియు షుగర్ ఇంబ్యాలెన్స్ మెరుగుపడతాయి. ఉదయం బ్రేక్ఫాస్ట్ ముందు 2 ఏలకుల పొడి, ఒక చిటికడు దాల్చిన చెక్క కలిపి గుంగున నీటితో తీసుకోండి. క్రేవింగ్స్ తగ్గి వెయిట్ లాస్లో సహాయపడుతుంది. భారీ సర్ది, జలుబు, దగ్గు, కఫం వచ్చే సమస్య ఉంటే ఏలకులు, సుక్కన అల్లం, హనీ కాంబినేషన్ చాలా ఉపయోగకరం. ఏలకుల పొడి, సుక్కన అల్లం సమానంగా కలిపి కొద్దిగా షహదంతో చాట్ చేసి తినండి. ఇది చెస్ట్లో పేరిన కఫాన్ని పేలిక చేస్తుంది, శ్వాసనాళాలను క్లియర్ చేస్తుంది, ఇమ్యూనిటీకి సపోర్ట్ చేస్తుంది. మారుతున్న కాలంలో జబ్బులు తక్కువ వస్తాయి.